అనంగనంగనంగనంగా ఒక రాజు ఉన్నాడట. అయితే రాజుకు 7 కొడుకులు ఉన్నారట. రాజుకు 7 కొడుకులు ఉన్నారట. అయితే వాళ్ళు ఒక రోజు వేటకు వెళ్ళిండ్రట. వేటకు వెళ్ళి వేటాడి వేటాడి వస్తుంటే ఒక చెరువు కనబడ్డదట. ఆ చెరువుల చేపలు ఉన్నాయట. చేపలుంటే మనిషికొక చేప దొరకబట్టుకున్నారట. మనిషికొక చేప తీసుకొని ఇంటికి వచ్చిందట. రాజధానికి వచ్చింది. వచ్చిన తర్వాత అక్కడ వాళ్ళు ఎండబెట్టిందట. ఆ చేపలను ఎండబెట్టిందట. ఎండబెడితే తెల్లవారే వరకు చూస్తే 6 చేపలు ఎండినాయట. వీళ్ళు ఎన్ని చేపలు ఎండబెట్టిండ్రు? రాజుకు 7 కొడుకులు. 7 కొడుకులు 7 చేపలు తెచ్చుకున్నారు. 7 చేపలు ఎండబెడితే 6 చేపలే ఎండినాయట. 6 కొడుకుల చేపలే ఎండినాయి. ఇంకొక కొడుకు చేప ఎండలేదట. ఆ కొడుకు ఏం చేసిండట, చేపని అడిగిండట. చేప చేప ఎందుకు ఎండలేదే అన్నాడట. అంటే రాజా రాజకుమారా, నాకు గడ్డివాము అడ్డం వచ్చింది. గడ్డివాము నాకు ఎండ రానియలే, అందుకని చెప్పి నేను ఎండలేదు అన్నదట. అనగానే గడ్డివాము దగ్గరికి పోయిందట. పోయి గడ్డివాము గడ్డివాము ఎందుకు అడ్డం వచ్చినవే, నువ్వు అడ్డం వచ్చుట్లా నా చేప ఎండలేదు కదా అన్నాడట. అనగానే ఆ గడ్డివాము అన్నదట, ఆవు మెయ్యలేదు రాజా అన్నదట. ఆవు మెయ్యలేదు అన్నది. అనగానే ఆవు దగ్గరికి పోయిందట. ఆవు దగ్గరికి పోయి, ఆవు ఆవు ఎందుకు నువ్వు ఆ గడ్డి మేయలేదే, నువ్వు గడ్డి మేయలే, గడ్డివాము చేపకు అడ్డం వచ్చింది, చేప ఎండలేదు, నువ్వెందుకు మేయలేదు గడ్డిని అన్నాడట. అంటే అజా నాకు పిల్లగాడు వేయలేదు, గడ్డి వేసే పిల్లగాడు నాకు రోజు వేస్తాడు కానీ ఇవాళ వేయలేదు, నిన్న వేయలేదు అన్నదట. ఆనంగానే అయ్యో అని చెప్పి ఆ పిల్లగాని దగ్గరికి పోయిందట. రే పిల్లగా, నువ్వు గడ్డి ఆవుకేయలేదు, ఆవు గడ్డి మేయలేదు, గడ్డివాము చేపకి ఎండరానియలేదు, నా చేప ఎండలేదు, నువ్వు ఎందుకు వేయలేదురా ఆవుకు గడ్డి అన్నాడట పిల్లగానితో. అనగానే పిల్లగాడు అన్నాడట, రాజా, ఇక రాజు కొడుకుని కూడా రాజానే అంటారు. రాజా, నాకు మా అమ్మ ఇంటి దగ్గర ఉండమన్నది, నన్ను ఇంటి దగ్గర ఉండమన్నది, అందుకే నేను రాలేదు, నేను వెయ్యలేదు అన్నాడట. అనగానే ఆ పిల్లగాని ఇంటికి పోయిండట ఈ రాజు కొడుకు. పోయి, అవ్వా అవ్వా ఎందుకు ఉండమన్నవే పిల్లగాడిని, నువ్వు పిల్లగాడిని ఉండమన్నావు, పిల్లగాడు ఆవు గడ్డి వేయలేదు, ఆవు గడ్డి మేయలేదు, గడ్డివాము చేపకు ఎండరానియలేదు, నా చేప ఎండలేదు, ఎందుకుండమన్నవే అంటే పిల్ల ఏడ్చిందయ్యా అన్నదట. ఆ పిల్ల అవ్వ అనగానే ఆ పిల్ల దగ్గరికి పోయిందట. పిల్ల పిల్ల ఎందుకు ఏడ్చినవి అని అడిగిండట. అనగానే ఆ పిల్ల ఏమన్నదట, నాకు చీమ కుట్టిందయ్యా అన్నదట. అనగానే చీమ దగ్గరికి పోయిందట. చీమ దగ్గరికి పోయి, చీమా చీమా ఎందుకు కుట్టినవే పిల్లను, నువ్వు గుట్టుట్లా పిల్ల ఏడ్చింది, అవ్వ పిల్లగాడిని ఇంటి దగ్గర ఉండమన్నది, ఆ పిల్లగాడు ఆవు గడ్డి వేయలేదు, ఆవు గడ్డి మేయలేదు, గడ్డివాము చేప కడ్డం వచ్చింది, నా చేప ఎండలేదు, ఇంత జరిగింది, నువ్వు ఎందుకు కుట్టినవే ఆ పిల్లను అడిగిండట. అనగానే ఆ చీమ అన్నదట, నా బంగారు పుట్టల ఏలు పెడితే కుట్ట కూడుకుంటానా అయ్యా, నా బంగారు పుట్టల వేలు పెడితే కుట్టకుండా ఊరుకుంటానా అన్నదట. కథ కంచికి మనం ఇంటికి.